ఇందిరమ్మ ఏం చేసింది తెలంగాణకి మరి? ఇందిరమ్మ దేశ ప్రధాని ఆమె, అందులో భాగం తెలంగాణ కూడా. ఓకే, ఇందిరమ్మ ఒక్క జాగాలో చెయ్యదు. శివుడు అన్నం పెట్టడానికి ఇంటింటికి పోయి మనిషికి పోయి పెట్టాడు. ఒక జాగాలో అన్నం ఇస్తే అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రాణులకు అన్నిటికీ అన్నం వండుతుంది. అట్లా ఒక జాగాలో ఉండి ఆమె ప్రధానమంత్రి, ఒక రాష్ట్రానికి కాదు, ఆమె ఒక దేశానికి ప్రధానమంత్రి. ఓకే, అందుకని చెప్పేసి ఇందిరమ్మ పేరు పెట్టిండ్రు. సో ఇక్కడ రాజీవ్ గాంధీ పేరు కూడా ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన తీసుకొచ్చి, సో మొత్తం కాంగ్రెస్ బ్రాండ్ లాగా తీసుకొచ్చిండ్రు. ఇక్కడ తెలంగాణలో ఎవరివి పెట్టిండ్రు మేడం? అంత కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలే పెట్టిండ్రు, కాంగ్రెస్ ప్రధానమంత్రులే పెడుతున్నారు కదా, పేర్లు కావచ్చు ఏదన్నా కావచ్చు. తెలంగాణలో ఇప్పుడు అక్కడ విగ్రహం కావచ్చు, ఇక్కడ దేశ ప్రధాని అయినా దేశ ప్రధాని పెట్టడం ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళు నోరెత్తితే నోరు ప్లాస్ చూపిస్తే ఏలు కోస్తాం. దేశ ప్రధానిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి పివి నరసింహ గారు లేరా మీ దగ్గర? పివి నరసింహారావు విగ్రహం ఆల్రెడీ ఉంది కదా, ఆయన పెట్టిండని మేము పక్కన ఇంకొక చిన్న విగ్రహం పెట్టాలా, లేకపోతే దానికన్నా ఒక 4 ఫీట్లు ఎక్కువ పెద్దది పెట్టాలా? ఆల్రెడీ పెద్దది విగ్రహం పెట్టిండు కదా ఆయన, పెట్టిండు. దానికి మేమేమైనా స్వాగతించలేకపోతే మేము వ్యతిరేకిస్తున్నాం అదే. దాని ఎదురుగుండా ఇంకో ప్రధాని ఇందిరమ్మ ఉన్నది, ఇందిరమ్మ స్టాచ్యూ కూడా ఉంది కదా. అట్లా వ్యతిరేకించట్లేదు. అవును, ఇందిరమ్మది ఉన్నది, పివి నరసింహారావు ఉంది, రాజీవ్ గాంధీ ఉంది. దాంట్లో తప్పేమున్నది? మన భారతదేశం చాలా మంది ప్రధానమంత్రులుగా చేశారు, చాలా మంది ఉన్నాయి, అందరు ప్రధానమంత్రులే ఉన్నాయి స్టాచ్యూలు. సరే మేడం, అండ్ ఇప్పుడు మన గ్లోబల్ సబ్మిట్ లో నేను తెలంగాణ తల్లి విగ్రహం కింద పడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను చూడలేదు నిజంగా, సారీ. మొత్తం ఆ టెంట్లన్నీ తీసేసి తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేయడము, 100 కోట్లు పడేయరు. నువ్వు పడేయడము అనొద్దు, కింద పడిపోయింది. అది పడిపోవడం లేదు, నేను చెప్పేది. పడిపోవడం వేరే, పడేయడం వేరే. కింద పడిపోయింది అంటే తీస్తుంటే రిమూవ్ చేస్తుంటే అది స్లిప్ అయి పడిపోయి ఉండొచ్చు, కానీ ఎవరైనా అవమానించాలని ఎవరైనా చేయరు కదా. దాన్ని ఎట్లా చూస్తున్నారు అని అంటే, దాన్ని నేను ఎవరో వాంటెడ్లీ తీసుకొచ్చి ఇట్లా కింద పడేస్తే దాన్ని ఎట్లా చూస్తున్నారు అని అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. కానీ అన్ని టెంట్లు తీసేటప్పుడు అది పడిపోయి ఉంటే దాన్ని బాగా అందులో పార్ట్ పడిపోయి ఉంటదేమో, గానీ దాన్ని నువ్వు వ్యతిరేకించి దాన్ని తీసేసి పడేసిండ్రు అనేది దాన్ని 100 కోట్లు ఎవరు పెట్టిండ్రు సబ్మిట్ లో? అసలు తెలంగాణ రూపాయి లేదా సమ్మిట్ లో ఎవరు 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పారు? మీకు చెప్పినటువంటి గాడిదకి వచ్చి లెక్కలు చూడమని చెప్పాడు. చెప్పినటువంటి గాడిదలకు లెక్కలు వచ్చి, మొన్న ఈయన పేరేంది, ఫుట్బాల్ పేరు మెస్సీ వచ్చింది కదా, మెస్సీ వస్తేనంటే 100 కోట్లు ఖర్చు పెట్టినామన్న. సిగ్గుశరం ఉందా ఏమన్నా? సిగ్గుశరం ఉందా? 100 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెడతాం? అది టోటల్లీ ప్రైవేట్ ప్రోగ్రామ్, గోట్ ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకున్నారు. అందులో పాసులు కూడా మాకు వాళ్ళు ఇచ్చారు, మేమేం గుద్దించుకోలేదు, మేమేం ప్రింట్ చేసుకోలేదు. గోట్ అనే ఉన్నది దాని మీద కూడా. ఆ పాసులు మేము మరీ అడుక్కొని తెచ్చుకున్నటువంటి పాసులు అవి వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం. అందులో పాటు గవర్నమెంట్ ఇక్కడున్న అన్ని మేము ఒక పార్టీగా పనిచేయడం, మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి మన రాష్ట్రం ప్రపంచ దేశ ఆతిథ్యం ఇవ్వడమే కాదు, అందులో మన బాధ్యత. వారికి క్షేమంగా తీసుకొని వచ్చి మనల్ని మనం ప్రమోట్ చేసుకొని, మన రాష్ట్రంలో ఆయన ఒక పెద్ద ప్లేయర్ వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కూడా గర్వకారణం కాబట్టి మేము ఆర్గనైజ్ చేసినాం అంతే. ఆర్గనైజింగ్ వేరు, స్పాన్సర్షిప్ వేరు కదా. ఆర్గనైజ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నేను స్వచ్ఛందంగా నేను పనిచేస్తే నువ్వు నాకు డబ్బులు పెట్టేసినట్టేనా? కాదు కదా. దానికి స్పాన్సర్స్ వేరే ఉన్నారు, వాళ్ళ కంపెనీలు వచ్చినాయి, వాళ్ళు స్పాన్సర్షిప్ చేసుకున్నారు, వాళ్ళు టికెట్లు పెట్టిండ్రు, రేట్లు పెట్టిండ్రు, వాళ్ళు అమ్ముకున్నారు టికెట్లు. ఫోటో దిగడానికి ఓ రేటు పెట్టిండ్రు, వాళ్ళు ఫుడ్ తినడానికి ఓ రేటు పెట్టిండ్రు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆర్గనైజర్ సిస్టమ్. అందులో పార్ట్ గవర్నమెంట్ మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్, భద్రత ఇవ్వడం మా బాధ్యత. సెక్యూరిటీ సేఫ్టీగా వచ్చి సేఫ్టీగా పోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఆయన ఎన్ని చోట్ల వచ్చిండో అన్ని చోట్ల కన్నా ఎక్కువ హైదరాబాదే చాలా హ్యాపీగా వచ్చి హ్యాపీగా ఎల్లుండి అనే ఒక క్రెడిట్ ప్రపంచ దేశాలు అందరూ డిస్కషన్ చేసుకున్నారు. అంత మంచి పేరు మనకు వస్తే మీకు నష్టమా? లేకపోతే మేమేం రూపాయి ఖర్చు, రేవంత్ రెడ్డి ఆడడానికి 5 కోట్లు పెట్టి ప్లే గ్రౌండ్ చేస్తున్నాడు. ఇలా మొక్కలకి ఏం తెలియదు, ఏది పడుతుంది అడ్డమైన స్టేట్మెంట్, ఆధారాలు ఉండవు, నోటికి ఎంత గాలి మాటలు ఎన్ని వస్తాయని మాట్లాడతారు. ఈ గాలి మాటలు ఎన్ని రోజులు గాలి మాటలు మాట్లాడతారు? చేతిలో పేపర్ పట్టుకొని ఆధారం పెట్టుకొని మాట్లాడుండేదాన్ని. దాని నిజాలు వాస్తవాలు చూపించచ్చు. అండ్ అక్కడ రేవంత్ రెడ్డి గారు మనమాడుతో నేను ఇంకోటి, సమ్మిట్ భారత్ సమ్మిట్ 100 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నావు. 5,75,000 కోట్లు ఈ రోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి, అది నాకు తెలియదు లెక్క, నువ్వు అన్న మాట అది నాకు తెలియదు. కానీ నువ్వు 100 కోట్లు నీ కంటికి కనబడుతున్నాయి ఏమో, అది నాకు తెలియదు అన్నమాట అది. కానీ నువ్వు పెట్టుబడుల విషయం ఎందుకు మాట్లాడతలేవు? మన రాష్ట్రం బాగుపడదా? 1,00,000 మందికి రేపు ఉద్యోగం వస్తే 1,00,000 కుటుంబాలు బాగుపడవా? తెలంగాణ దావోస్ నుంచి ఇటుక ఎక్కడ పెట్టారని చెప్పేసి అడుగుతున్నారు మేడం. దావోస్ లో ఇటుక పెడితే ఇడికి దావోస్ లో కూడా చాలా, అంటే మేము 500 కోట్లు 200 కోట్లు 300 కోట్లు. మొన్న స్టేజీ మీదే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీం వచ్చి 1,00,000 కోట్లు అనౌన్స్ చేసిపోయింది స్టేజ్ మీదే వాళ్ళు. ఓకే అంటే ఇది అబద్ధం అవుతుందా? ఒక ట్రంప్ అని మన ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన అమెరికా అధ్యక్షుని టీం వచ్చి ఇక్కడ 1,00,000 కోట్లు అనౌన్స్ చేయడం కూడా ఫేకేనా? వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మనం వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలి కదా, Okay. ల్యాండ్ ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి కదా. వాళ్ళు మనం ల్యాండ్ చూపించాలి. ఇప్పుడే కదా మనం 30,000 ఎకరాలు మనం ల్యాండ్ చూపించినాము, ఒక్కొక్క పెట్టుబడి మనం ప్రామిస్ చేసుకున్నాము, మనం ఎంఓయూలు చేసుకున్నాం. అప్పుడే పిల్ల బుట్టంగానే పెద్దగా అయిపోయి లీడర్ అయిపోతారా? దాని మీద ఇదైతే ఉంటది కదా, పిల్లలు పుట్టి నడిచి పెద్దగా అయ్యి చదువుకొని అన్ని చేసినాక యుక్త వయసు వచ్చినాకనే రాజకీయమో లేకపోతే ఉద్యోగమో లేకపోతే పెళ్ళో ఏదన్నా అవుతుంది. పుట్టంగానే పెళ్లి కాదు, పుట్టంగానే ఉద్యోగం రాదు, పుట్టంగానే రాజకీయ నాయకుడుగా నువ్వు ఎంఓయూ చేసుకొని రాగానే ఇక్కడ ఇటుకలు పేరుస్తారా? వాళ్ళు అట్లనే పేర్చిండ్రా? ఓకే పేర్చిన ఇటుకల్ని కూల్చేసారు. సరే మరి కార్ రేసింగ్ తప్పుగా అంటే తప్పు ఎట్లయితుంది మరి? ఇప్పుడు మీరు పెట్టుబడుల కోసం మెస్సీ కావచ్చు అంటే అది తప్పు అనేది ఒక రేంజ్ అయితే దాని మీద సపరేట్ డిస్కషన్ చేస్తాం. కానీ 55 కోట్ల రూపాయలని నువ్వు డైరెక్ట్ గా నువ్వు ఎవరు సొమ్మను కనీసం కేబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకో, కనీసం ఎలక్షన్ కోడ్ చూడో ఏం చూడో డైరెక్ట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేపించేస్తావు. అది కదా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ అయినే చెప్పుకోవాలి, మేం కాదు ఇది. ఓకే మేడం, ఇక్కడ మరి అందాల పోటీల వల్ల అవి కూడా రకరకాల అందాల పోటీకి స్పాన్సర్స్ వచ్చిండ్రు, అది గుర్తు చేసుకోవాలి. రాష్ట్రం దానికి ఒక 10 కోట్లు 15 కోట్లు కూడా ఖర్చు పెట్టిందో లేదో నాకు తెలుసు. అందరు స్పాన్సర్స్ వచ్చిండ్రు. స్పాన్సర్స్ లిస్ట్ కూడా నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో పాటు మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకళ్ళు అందులో స్పాన్సర్. కాబట్టి నాకు పూర్తి వివరాలు తెలుసు. నాకు అందులో స్పాన్సర్స్ పెట్టుబడి పెట్టిన ఎవరి అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు పెడతారు. దానికి ప్రపంచ దేశాలు తెలంగాణలో